అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి 2026వ సంవత్సరం గురువారం పుష్యమాసం శుద్ధ త్రయోదశి తిథితో రోహిణి నక్షత్రంతో ప్రారంభం అవ్వబోతుంది. అనగా జనవరి 1 గురువారం నాడు వచ్చింది. అయితే ఈ నూతన సంవత్సరం రోహిణి నక్షత్రంలో కలిసి రావటం అంత శుభప్రదం కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఈ ఏడాది పొడవునా సమస్యలు కొన్ని ఆర్థికపరమైన కష్టాలను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తూ ఉన్నారు. వ్యాపారం మరియు వ్యవసాయ రంగాల విషయానికి వస్తే ఈ సంవత్సరం మార్కెట్‌లో ఊహించని మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది టమాటా ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్యుల జేబుకు చిల్లుపడిన పండించే రైతుకు మాత్రం భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బంగారం ధర కూడా ఈ ఏడాది ఆకాశాన్ని తాకుతుందని, పెట్టుబడులకు ఇది కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభం అయ్యే రోజున అనగా జనవరి 1న స్త్రీలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగుల్లో ఉండే చీర లేదా దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని, రాబోయే సంవత్సరంలో మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వచ్చి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ధనలాభం కలుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని, పట్టిందల్లా బంగారంలాగా మారుతుందని, మీ భర్తకు కూడా మంచి జరుగుతుందని, రాజయోగం పడుతుందని, మీరు ఆనందంగా హ్యాపీగా ఉంటారని జ్యోతిష పండితులు చెబుతున్నారు. మరి ఈ జనవరి 1న ఏ రంగు చీరను స్త్రీలు కట్టుకుంటే, ఏ రంగు దుస్తులు ధరిస్తే కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది. ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు, ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు అంటే లక్ష్మి. మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా, కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మరి మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేక రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎందుకంటే జనవరి 1ను సవ్యంగా, ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా సవ్యంగా, ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి 1 తారీఖున స్త్రీలు ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే చీరను లేదా దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. పెళ్ళైన ఆడవారు జనవరి 1న ఈ ఈ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే మీ భర్తకు అపమృత్యు దోషాలు రావు. మీ భర్తకు మంచి జరుగుతుంది. మీ భర్త పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కనుక ఈరోజు ఆడవారు తప్పనిసరిగా ఈ రంగుల్లో ఉండే దుస్తులను ధరించండి. జనవరి 1న కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది. కొత్త దుస్తులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుంది. కానీ ఈ రోజున పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు. ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తులు ధరించండి. అవి కూడా ఎల్లో కలర్, పింక్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీలు జనవరి 1న ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది. కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు అపార ఐశ్వర్య యోగం, ధనయోగం పడుతుంది. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా జనవరి 1న ఈ రంగుల్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కనుక ఆడవారందరూ కూడా జనవరి 1న ఎల్లో కానీ, పింక్ కలర్ కానీ లేదా ఈ 2 కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరించండి. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రోజున ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే ఇంకా ఈ కొత్త సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు అస్సలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతాయి. కనీసం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి 1న బ్లాక్, బ్లూ, వాయిలెట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. కాదని జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. కొత్త సంవత్సరం అసలు కలిసి రాదు కనుక ఎవరు కూడా జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు ధరించవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగుల్లో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు, పింకు,
ఎల్లో ఈ 3 రంగుల్లో ఏ రంగుల్లో ఉండే గాజులైనా సరే ధరించవచ్చు. జనవరి 1 రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరం అంతా మీకు బాగుంటుంది. ఎటువంటి కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. కనుక ఆడవారు ఈ రంగుల్లో ఉండే దుస్తులను గానీ, ఈ 2 రంగుల్లో కాంబినేషన్‌లో ఉండే దుస్తులను ధరించండి. ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్, బ్లూ, వయలెట్ కలర్ తక్కువ ఉండేటట్లుగా వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. జనవరి 1 అనగా సంవత్సరం అంతా ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా ఉన్న బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. కనుక స్త్రీలు, పురుషులు అందరూ గుర్తుపెట్టుకొని జనవరి 1న ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. సంవత్సరంలో మొదటి రోజున జనవరి 1వ తేదీన ఇంట్లో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు. సంవత్సరం అంతా కూడా అపార ఐశ్వర్య యోగాన్ని అనుభవిస్తారు. డబ్బుకు లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. జనవరి 1న ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే ఇల్లంతా బంగారుమయం అవుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ జనవరి 1వ తేదీన పగటిపూట ఏదో ఒక సమయంలో శివుణ్ణి పూజించండి. ఈ రోజుని శివుణ్ణి పూజిస్తే సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఆ శివుడే చూసుకుంటాడని పెద్దలు అంటూ ఉన్నారు. ఇలా శివుణ్ణి పూజించేటప్పుడు చక్కగా మారేడు ఆకు మీద దీపం పెడితే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుంది. ఇల్లంతా బంగారుమయం అవుతుంది. మరి మారేడు ఆకు మీద ఈ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మారేడు ఆకుని తీసుకోండి. 3 తలలు ఉన్న మంచి ఆకుని తీసుకోండి. అంటే చిరుగులు, పురుగులు లేకుండా ఉన్న మంచి ఆకుని తీసుకోండి. ఆ తర్వాత ఆ ఆకుని ఒక ప్లేట్‌లో పెట్టండి. ఆ మారేడు ఆకు మీద గంధం, కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె గానీ, ఆవు నెయ్యి గానీ వేసి 5 వత్తులు వేసి అగరబత్తితో గానీ, ఏకహారతితో గానీ ఈ దీపాన్ని వెలిగించండి. తర్వాత ఈ దీపానికి పుష్పాలను, అక్షింతలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. ఇలా జనవరి 1వ తేదీన మారేడు ఆకు మీద దీపం పెట్టడం వలన సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మారేడు ఆకులు అంటే శివుడికి బాగా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని కూడా పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అదేమిటంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకురం, త్రినేత్రం, త్రియాదం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అని తలుస్తాము. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు చెట్టు కింద ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్టే. ఇంతటి పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద జనవరి 1వ తేదీ దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనవరి 1న మారేడు ఆకు మీద దీపం వెలిగించి సంవత్సరం అంతా కూడా శుభాలను పొంది సంతోషంగా పిల్లా పాపలతో జీవించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.